సరే, మనం ఈరోజు చూసుకోబోయే ఒక అంశంలో మొట్టమొదటిగా లూకా ఫస్ట్ చాప్టర్లో యేసు ప్రభు యొక్క పుట్టుక, ఆ, యోహాన్ గురించిన ఆ పుట్టుక, ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో ఆ బాప్తిసం ఇచ్చే యోహాను తండ్రి అయిన జకర్యా ప్రవచనంగా చెప్పిన కొన్ని మాటలు ఉన్నాయండి. అవి చాలా 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 ప్రాముఖ్యమైనది, నెరవేరింది. తర్వాత దాని గురించి కొన్ని మాటలు చూసుకుంటాం మనము. లూక్ ఫస్ట్ చాప్టర్ వర్స్ 67 నుండి ఎవరైనా చదవండి తెలుగులో. అంకుల్ 67 నుండి 74 వరకు చదవండి. మరియు అతడి తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూరుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసెను. చాలమ్మా. ఈ మాట ఎప్పుడు అతని నోట్లుండి వచ్చిందంటే, కొన్ని నెలలు అతడు మోగవాడైపోయాడు, మాట్లాడిన డమ్ పర్సన్గా అయిపోయాడు. మీకు తెలిసింది అనుకుంటా స్టోరీ అంతా, నేను మళ్ళీ అది రిపీట్ చేయను. ఓకే, గబ్రియల్ అతనికి దర్శనమిచ్చి నువ్వు కుమార్ని కంటావును, కానీ అది ఎట్లా సాధ్యం అని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు నేను చెప్పింది నువ్వు నమ్మలేదు కాబట్టి అది జరిగేంత వరకు నువ్వు మోకవాడైపోతావు అనేసి వెళ్ళిపోతాడు. అట్లనే అతడు మాట్లాడాడు, మీకు తెలుసు. ఓకే, యోహాను జన్మించిన తర్వాత అతనికి ఏ పేరు పెట్టాలంటే బంధువులందరూ అడిగినప్పుడు జనరల్గా ఆ ఇంటి పేరు లాంటిది వాళ్ళకి ఏదో సంథింగ్ ఉంటుంది, లింక్. యోహాన్ అంటే వాళ్ళ వైఫ్ చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు, ఇదేంటి ఇది, ఈ పేరు ఎవరు లేరే మీ తరమారులో అనేటప్పుడు, సరే తండ్రిని అడుగుతా అనేసి ఆయనకి సైన్ చేసి అడుగుతారు, ఏ పేరు పెట్టాలా అంటే. ఆయన ఒక స్లేట్ తీసుకొని దాంట్లో యోహాన్ రాస్తాడు. ఎందుకంటే ఆ పేరు ఎవరిచ్చిన పేరు? గుర్తుందా మీకు? దోత చెప్పిన చెప్పింది. ఓకే, సంతోష్. సో ఆ పేరుని గుర్తుపెట్టుకున్నాడు, నెరవేర్చాడు. ఓకే, ఎప్పుడు ఆ పేరు రాశాడో పుట్టగానే అతను నోరు రాలేదండి. చూడండి, ఎప్పుడు ఆ పేరు రాశాడు స్లేట్లో, వెంటనే ఏమైందంటే అతని నోరు తెరవబడింది. మీకు ఒకసారి చదివి వినిపిస్తే బాగుంటుందో ఏమో అనిపిస్తుంది. 62, 63, 64 చదవండి. వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగేది. అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. ఓకే, వెంటనే ఆ వర్డ్ చూడండి. మనము దేవునికి స్పందించినప్పుడు, మన హృదయాన్ని దేవుని వైపు మలిచినప్పుడు, ఆ విరిగి నలిగిన హృదయముతో ఆయన తిరిగినప్పుడు దేవుడు దాన్ని చాలా విలువగా చూస్తున్నారు. ఇట్లా బైబిల్లో ఎన్నో ఇన్సిడెంట్ మనం చూడొచ్చు. ఎప్పుడు దేవుని బిడ్డలు తగ్గించుకున్నారో వెంటనే వెంటనే పదం వస్తుంది. మీరు కాబట్టి పర్సనల్గా మెడిటేట్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఈయన చెప్పిన ఆ నోరు తెరిచిన తర్వాత అతడు పలికిన మాటలు ఇప్పుడు మనం చదివామండి. దాంట్లో తన ప్రజలకు దర్శనమిచ్చి
దర్శనం ఇవ్వటం ఒకటి, అరుణోదయ దర్శనం మనకు కలిగిందంటే ఉంటుంది. పైకి నుండి వచ్చిన అరుణోదయ దర్శనం. ఎవరైనా మనుషులు దర్శనానికి కొరకు గంటల కొరది నిలబడతారు దేవుని దర్శించడానికి. కానీ ఇక్కడ దేవుడు మనకు దర్శనం ఇవ్వటానికి కొరకు ఆయన వచ్చాడు. అదే ఆయన ప్రేమ. ఓకే, దానికి మనం రీజన్ చెప్పలేము. ఎందుకు ఆయన ప్రేమించంటే ఆ క్వశ్చన్కి ఎవ్వరూ జవాబు చెప్పలేము. అందుకని మనం ఏ ప్రశ్న అడగకుండా ఆయనకి సమర్పించుకోవాలనేది అందుకే. ఓకే, తన ప్రజలకు దర్శనమిచ్చి విమోచనము కలగచేసి, విమోచన మన మన బతుకు ఎలాంటిది ఏంటంటే విమోచనం లేకుండా నిరీక్షణ లేని బతుకులో ఉన్నాం. అందుకని చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగుని చూశారు. సో ఎటు వెళుతామో తెలీదు, ఏం చేస్తామో తెలీదు. అలాంటి పరిస్థితిలో మనకు విమోచనము కలుగచేసి రక్షణ శృంగము, తర్వాత మన శత్రుల నుండి తప్పించి రక్షణ కలుగ చేయవాడు ఆయనే. శత్రుల చేత నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయం నిర్భయలుమై ఒక్కసారి ఆలోచన చేయండి. జీవిత కాలం అంతా నిర్భయలుగా బతకటం ఎంత గొప్ప ధన్యత తెలుసా అండి? నిర్భయలుమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింప రక్షణ కలుగ చేశాను. నేను మీకు లాస్ట్ టైం ఒక వచనం చదివి చూపించాను. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులని చూసి అడుగుతారు. అందరూ నన్ను ఏమనుకుంటున్నారు అంటే అడుగుతారు. ఒక్కొక్కరు ఒక చెప్తారు. చివరికి మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అడిగినప్పుడు పేతురు చక్కగా ఒక మాట చెప్తాడు. నువ్వు జీవము గల దేవుని యొక్క కుమారుడు అని. వెంటనే యేసు ప్రభు అతన్ని చూసి, పేతురు నువ్వు ధన్యుడు, రక్త మాంసము నీకు ఇది బయలుపరచలేదు, కానీ నా తండ్రి నీకు బయలుపరచాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు? పరలోకపు తాళపు చేత నీకు ఇస్తున్నాను, నువ్వు ఇక్కడ ఏం బంధిస్తావో అది అక్కడ బంధింపబడుతుంది, నువ్వు దేని తెరుస్తావో అక్కడ తెరవబడు. నీ ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. అంత గొప్ప మాటలు ప్రభు ఎవరి గురించి చెప్పినట్లే ఎంతగా మనకు రకాలు లేదు. పేతుర్ని చూసి అంత గొప్ప చక్కని మాట చెప్పిన తర్వాత కొన్ని నిమిషంలే అదే పేతురుని చూసి వెనక్కి పో సాతానా అన్నారు. ఓకే, నా వెనక్కి పో. ఎందుకంటే యేసు ప్రభు తాను సులువుకి వెళ్ళిపోతున్నాడనే సంగతి తెలియచేయగానే పేతురు ఆయన చేతిని పట్టుకొని లాక్కొని అటువైపు వెళ్ళి, ప్రభువా నీకు ఇది జరగకూడదు, ఇది నీకు దూరం అవునుగా, కానీ రకరకాలుగా ఆయన చెప్పడం. సులువుకి వెళ్ళకూడదు అనే పదం వినగానే అది ఎక్కడి నుండి వచ్చింది? ఓకే, ఎందుకంటే యేసు ప్రభు ఇదే పదం ఎక్కడ వాడారంటే ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఆయన అరణ్యంలో ఉపవాసం ఉంటారు కదండి. అది అయిపోయిగానే సాతాను ఆయన శోధించడానికి వస్తాడు. అప్పుడు రకరకాలుగా ఆయన ప్రశ్న వేసి, నువ్వు నన్ను నమస్కరించు, నేను నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను అంటాడు. అప్పుడు యేసు ప్రభు అతన్ని చూసి చెప్పిన అదే పదం, సాతానా వెనక్కి పోని చెప్పినట్లు ఇక్కడ అదే పదం ఉపయోగిస్తాడు. చెప్పించి ఆ మాట చెప్పిన తర్వాత ఒక మాట అంటారు, నువ్వు మనుషుల సంగతిని ఆలోచిస్తున్నావే కానీ దేవుని సంగతిని ఆలోచన చేయవు. మనుషుల సంగతి, దేవుని సంగతి. మనకి ఎప్పుడు రెండు ఆప్షన్ ఉంటాయండి జీవితంలో. మనుషుల్ని సంతోషపెట్టాలన్నా దేవుని సంతోషపెట్టాలి. లోక విలువలు, దేవుని రాజ్యానికి గురించిన విలువలు. మనం దేన్ని ఎన్నుకుంటున్నాము, దేనికి రెస్పాండ్ అవుతున్నాం. ఇప్పుడు ఈ ప్రవచనంలో ఎంత క్లియర్గా ఉంటుంది చూడండి. మన జీవితానికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చి పెట్టారు. దీన్ని పొందుకోవటము, పొందుకోకుండా పోవటం, ఇవన్నీ మన చేతిలో ఉంటుంది కదా. శత్రు చేతి నుంచి విడిపింపబడింది. ఇది ఎట్లా నెరవేర్చింది అనేది మనం చూసుకుంటాం. ఎందుకంటే మన ప్రయాసం అంతా చూస్తేనండి, జనరల్గా మనుషులు మారు మనసు పొందిన వాళ్ళు కానివ్వండి, నామకార్థ క్రైస్తవులు కానివ్వండి, అన్నిలు కానివ్వండి, మనల్ని ప్రూవ్ చేసుకోవటానికి కోసం ట్రై చేస్తున్నాము. నేను ఫలానా వ్యక్తి, ఓకే, నేను ఫలానా వ్యక్తి,
అని ఈ లోకానికి ప్రూవ్ చేసుకోవటానికి కోసం చాలా ప్రయత్నం చేస్తాం. కానీ అది అవసరమే లేదు. అవసరమే లేదు. ఏదో ఒకటి సాధించేయాలి, ఏదో ఒకటి సాధించేయాలి లైఫ్లో అనే ఒక ఆరాటం, దాని వెంటనే పరిగెత్తటం. దేవుడు మనల్ని సృష్టించింది సాధించటానికి కాదు, జీవించటానికి. అదే గొప్ప సాధన. మీరే కనుక ఇక్కడ కూర్చున్న ఎంతమంది? 49. మనమందరం ప్రశాంతంగా, సంతోషంగా, సమాధానంగా మీరు జీవించగలిగితే మీరు జీవితంలో మీరు పొందుకున్న గొప్ప ధన్యత, గొప్ప అచీవ్మెంట్ అది. దానికి మించింది ఇంకొకటి లేదు. మీరు సమాధానంగా, సంతోషంగా, సంతృప్తిగా జీవించండి. అదే గొప్ప అచీవ్మెంట్ ప్రపంచం. దానికి మించిన అచీవ్మెంట్ ఇంకొకటి లేదు. ప్రపంచంలో అందరూ పరిగెత్తేది దానికోసం. దాన్ని ఎట్లా పొందుకోవాలంటే తెలియకుండా, ఇది వస్తే నాకు ఇది సమాధానం వస్తుంది, అది పొందుకుంటే వస్తుందంటే పరిగెత్తుతున్నాను. దేవుని కలిగి ఉండి దేవుడిచ్చే నిరీక్షణతో, సమాధానంతో మీ హృదయం సంతోషంగా ఉంటుంది. అది చూడండి, అది చాలా విలువైనది. మీ సమాధానం అనేది చాలా 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 విలువైనది. మీ సంతోషం అనేది చాలా చాలా విలువైనది. భయం లేకుండా జీవించడం అనేది చాలా చాలా విలువైనది. మీరు బైబిల్లో పదే పదే చదవండా, దేవుడు అది మనకి ఇవ్వటానికి ఎన్ని చోట్ల దాని గురించి రాయబడ్డారో చూడండి. మీ సంతోషం పరిపూర్ణంగా ఉండేలాగా నేను దీన్ని తెలియచేస్తున్నాను. దేవుని మనం ఆ రీతిగా ఉండినప్పుడు దేవుని హృదయం కూడా చల్లబడుతుంది మన పట్ల. కానీ ఎట్లా ఉంటున్నామా? ఎంతమంది చెప్పగలరండి, నేను సంతోషంగా జీవిస్తున్నాను, సమాధానంగా జీవిస్తున్నాను, సంతృప్తిగా జీవిస్తున్నాను, దేవుడు నాకు కలిగిన దాంట్లో సంతృప్తి కలిగి ఉంటుంది, నా గిన్నె నిండి పొందుచున్నది. ఒక పాట పాడేవాళ్ళండి అప్పుడు. ఇప్పుడంతా లేదు ఆ పాట. సంతోషం పొంగుదే, సంతోషం పొంగుదే అనేసి. అది ఎప్పుడు పొంగిందంటే అది రక్షణ పొందినప్పుడు పొంగింది, అంతగా మళ్ళా రావట్లేదు. ఆ రక్షణ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాము, ఇప్పుడు ఉంటుందా? సో సంథింగ్ రాంగ్. మన గ్రహింపులో ఎక్కడో లోపం. ఏదో తాపర్త, ఇది చేయాలా, అది చేయాలా, జీవితంలో అచీవ్ చేయాలా, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలా, నేను గొప్ప అంటే చూపించుకోవాలా. అవసరమే లేదు. నువ్వు ఆల్రెడీ గొప్పవాడే. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడు నీ కొరకు మరణించారో అప్పుడే నువ్వు చాలా గొప్పవాడన్నమాట. నిన్ను పోలిన వాడు ఎవడంటే బైబిల్లో రాయబడింది తెలుసా? దేవుని బిడ్డగా పిలువబడటం కంటే ఇంకొక ధన్యత ఏమైనా ఉంటుందండి చెప్పండి? మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండా. మీ లైఫ్లో ఎవరినైనా మీ నాన్నగారు తప్పితే, నాన్న అంటే ఎవరినైనా పిలిచారా? తండ్రి, నాన్న అంటే పిలుస్తారా ఎవరినైనా? మరి సృష్టికర్త అయిన దేవుడు ప్రపంచాన్ని అంత సృష్టించిన ఆయన దేవుణ్ణి ఎంత ధైర్యంగా మనం పిలుస్తున్నామండి. తండ్రి, నానా, ఎవరిచ్చారు ఆ హక్కు? ఆయన ఎవరో తెలుసా? ఏ హక్కు ఉంది మనకు ఆయన తండ్రిని పిలవటానికి? తండ్రిని పదంలో ఎంత మీనింగ్ ఉంటుంది తెలుసా అండి మీకు? ప్రపంచంలో అందరూ వదిలిన తర్వాత కూడా తండ్రి వదలడు. అందుకని ప్రభు పదే పదే బైబిల్లో మేము చూస్తే, ఒక తండ్రి మోసినట్లు నేను మిమ్మల్ని మోచాను, ఒక తండ్రి జాలి పడినట్లు నేను జాలి పడుతున్నాను. తండ్రి పేరు పెట్టి ఆయన పోల్చుకున్నారు. మరి అంత గొప్ప దేవుని మనము తండ్రి అంటే క్యాషువల్గా అనేసిపోతున్నాము. నానా ప్రార్థన చేసినప్పుడు అది ఎంత గొప్ప బాండేజ్, ఎంత గొప్ప ధన్యత. ఓకే, ఎందుకంటే బైబిల్లో రాయబడింది,
ఎందరూ ఆయన అంగీకరించారో, ఆయన నామమందు విశ్వాసం ఇచ్చారో వారికి దేవుని కుమారులయ్యే అధికారం ఇచ్చారు. ఆయన పరిశుద్ధ రాయబడింది బైబిల్లో. ఆ పరిశుద్ధాత్మ మనము దేవుని బిడ్డలు అనేది మనకు గుర్తు చేస్తుంది. ఓకే, సో ఈ గ్రహింపుతో మనము మనకుండే కొన్ని ధన్యతని చూసుకుంటాం. మొట్టమొదటిగా ప్రవచనాన్ని చూసాం. యేసు ప్రభు కూర్చి జకరియా పలికిన మాటలు. ఓకే, ఆ గ్రహింపుతో మనము 1-2 మాటలు చూసుకుంటాం. ఓకే, దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించాడు. ఆ వర్డ్ కంప్లీట్ చేయండి, ఆ సెంటెన్స్ మీకు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనని అనుగ్రహించు. ఓకే, దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించాడు అంటే తాజ్మహల్ని కానీ, హిమాలయాన్ని కానీ, ఆల్ప్స్ మౌంటైన్ ప్రేమించలే ఆయన. లోకముని అన్నప్పుడు మనల్ని అన్నమాట. ఓకే, మనల్ని ప్రేమించటానికి ఆయన చెల్లించిన క్రయం ఏంటంటే తన అద్వితీయ కుమారుని మన కొరకు అప్పగించాడు. అర్థమవుతుందా? ఇంకో రకంగా చెప్పాలంటే ఒక భక్తుడు అన్నాడు, దేవుడు యాక్చువల్గా కుమారుని కంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడు కాబట్టి ఆయన అట్లా చేశాడంటే. కానీ కొన్ని వచనాలు ఉన్నాయి బైబిల్లో, అది ఏం చెప్తుందంటే దేవుడు యేసు ప్రభుని ఎట్లా ప్రేమించాడో అట్లే మనల్ని ప్రేమిస్తాడు. ఇంకొకటి మాట ఉంది, ఆయన మరణించి సమాధిలో పెట్టబడినప్పుడు ఏ ఆత్మ ఆయనని సజీవుడిగా లేపిందో అదే ఆత్మ మనలో పనిచేస్తుందంటే కూడా రాయబడింది బైబిల్. మీకు ఎవరైనా రెఫరెన్స్ గుర్తుంటే టక్కన తీసి చదవండి, లేదంటే నో ఇష్యూ. ఓకే, సో ఇక్కడ 1-2 మాట చూసుకుంటాం. జాన్ 17th చాప్టర్, జాన్ 17 21 నుంచి 23 వరకు చదవండి. ఇక్కడ దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు తన కుమారునికి సమానంగా అనగానే. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. అర్థమైందండి? యేసు ప్రభు సిలువకి లేదానికి ముందు నోరు తెరిచి పరలోకం వైపు చూసి పలికిన మాట ఇవి. నువ్వు నన్ను ప్రేమించినట్లు వారిని ప్రేమిస్తున్నావు. సో మొట్టమొదటిగా మన ధన్యతని మనము గ్రహించాలి. ఓకే, ఆ ధన్యతలో మొట్టమొదటిగా ఏమంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తన కుమారుని ప్రేమించినట్లు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఫస్ట్ పాయింట్. ఓకే, రెండవది ఏమంటే మన పాపాలన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించాడు, శ్రమించాడు. ఎవని అతిక్రమము శ్రమింపబడిందో వాడే. కంప్లీట్ చేయండి. పాట కూడా ఉంది తెలుగులో, ఆరాధన. ధన్యుడు. ధన్యుడు ఎవని అతిక్రమం శ్రమించబడిందో. ఇప్పుడు 2 రెఫరెన్స్ చెప్తాను. మొదటి యోహాను 1:9 ఒకరు తీయండి, ఇంకొకరు తర్వాత ఫిబ్రవరికి రాసిన పత్రిక 8:12. మీరు రెడీగా ఉండండి, వీళ్ళు చదవత మీరు చదవచ్చు. సమయం అయింది కాబట్టి మనము మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చూసారండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని పుష్పలుగా చేసేవాడు.
మన పాపాన్ని మనం ఒప్పుకునే గ్రహింపుకు రూపంలో వస్తే చాలు. ఈ వచనాన్ని నేను మర్చిపోలేను. ఎందుకంటే నాకు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నాకు ఎక్కువగా నన్ను బలపరిచి నన్ను స్థిరపరిచిన వచనం ఇది. ఒకరోజు నేను ఆ ఒక చోటకి వెళ్ళాలి. నేను కోయంబత్తూరు ఉండినప్పుడు కూడా అంకుల్ కూడా అక్కడే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, అంబ్లిక్ అనే ప్లేస్. అక్కడ అంకుల్ మేమంతా కూడా, అంకుల్ ఆంటీ కూడా వచ్చారు. మేమందరం కలిసి కూడా వెళ్ళేవాళ్ళం ఆదివారంలో. అక్కడ మెసేజ్ ఇవ్వటానికి వరకు, అంటే ఆ యూత్ మీటింగ్ ఉంటుంది, దాదాపు 200-300 స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి చెప్పటానికి కోసం ఒక వర్డ్స్ ఎతుకుతా ఉన్నాను. ఈ వర్డ్స్ రెఫరెన్స్ నాకు రాలేదు. రాత్రి అంతా పడుకొని ఉంటున్నాను, ఇది కావాలి కావాలి, ఎక్కడుంది అంటే పడుకున్నాను అట్లే. ఆ దారాపురం అనే ప్లేస్లో ఒక సహోదరుడు నాకు కూడా వస్తాడు, అక్కడ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాలి ఆన్ ద వే. సో పడుకుంటే ఉదయం అర్లీ మార్నింగ్లో ఇదే వచనం వినపడుతుంది, రెఫరెన్స్ వస్తుంది. ఈ మాట వస్తుంది, రెఫరెన్స్ వస్తుంది, ఎక్కడో వినపడుతుంది. నేను ఏదో కలకంటున్నట్టు అనుకుంటున్నాను. మెల్లమెల్లగా ఆ స్వరం పెద్దగా వస్తుంది, పెద్దగా వినపడుతుంది. అంటే నేను మేలుకుంటున్నాను అనమాట. అది చివరికి ఏమిటి చూస్తే, ఆ ఆపోజిట్ లో పడుకున్న ఆయన ఆ రోజు మరి ఏదో సమ్మర్ అయింటే బయట పడుకుంటాడు. ఆయనకు అలవాటు ఏమంటే అందరికడ లేచి ఏదో ఒక వచనానికి కంఠస్థం చేసి చెప్తా ఉంటాడంట రెఫరెన్స్ తోటి. ఆ రోజు ఆయనకు వచ్చిన వచనం ఇదిగే అయిపోయింది కాబట్టి నాకు ఆ వచనం క్లియర్గా చెవులు వినపడింది. ఓకే, సో ఇది ఒకటి. తర్వాత ఇంకొకరు చదువుతానమ్మా, ఏప్రిల్ 8-12. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసి కొననని ప్రభువు సెలవిస్తున్నాడు. ఓకే, వారి పాపాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోము. సో ఈ రెఫరెన్స్ ఎంత ఉన్నదమేటండి, వారి పాపని జ్ఞాపకం చేసుకోము. అక్కడ శ్రమించడానికి సిద్ధంగా ఉన్నాడు, మనల్ని నీతిమంతులుగా చేస్తున్నట్టు చూశాను. ఇక్కడ నేను ఎన్నడూ దాన్ని జ్ఞాపకం చేసుకోను. సో మొట్టమొదటిగా మనం చూసేమో దేవుడు మనల్ని యేసు ప్రేమను ప్రేమించినట్లు మనల్ని ప్రేమిస్తున్నాడు. తర్వాత మన పాపము నుండి మనల్ని శ్రమించి నీతిమంతులుగా చేశాడు. ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకోరు. మూడవదిగా మనం చూసుకుంటేది ఏంటంటే, ఆయన పరిశుద్ధాత్మని మనకి అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనేది దేవుడు ఆత్మరీతిగా మనతో ఉండటం. ఓకే, దానికి ఒక రెఫరెన్స్ చెప్తున్నాను, లూకా 11:13. లూకా 11:13. ఓకే, మీరు చదవకుండా పోయినా అది నోట్ చేసుకోండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. దుష్టులైన మీరు మీ పిల్లలకి శ్రేష్టమైనది ఇవ్వదలుచుకున్నప్పుడు పరలోకంలో ఉండే తండ్రి పరిశుద్ధాత్మ మీకు ఇవ్వటం నిశ్చయమని ఎలాగా అంటున్నారు. ఒకటి, పరిశుద్ధాత్మ ఎప్పుడు మనతో ఉండటానికి. ఓకే, తర్వాత ఆయన మన బౌండరీస్, మన సరిహద్దులన్నీ డిసైడ్ చేసేసారండి. కాబట్టి మనం కంగారు పడవలసిన అవసరం లేదు, సంతృప్తి కలిగి ఉంటాం. ఇచ్చింది చాలు, మనం ఏమీ తేలేదండి. ఈ లోకానికి వచ్చినప్పుడు మనం తెచ్చింది ఏమీ లేదు, వెళ్ళినప్పుడు ఇక్కడ నుండి పట్టుకొని లేదు, ఏమీ లేదు. ఒక్క వస్తువు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాం. మన క్రియలే మన వెంట వస్తాయి. కాబట్టి సో హీ హస్ డిటర్మైన్డ్ ఆల్ అవర్ బౌండరీస్. యాక్ట్స్ 27, అపోస్తల కార్యములు 17:26-27. ఎవరైనా చదువుతారా? యాక్ట్స్ 17:26-27. ఇంకొకరు హెబ్రేయులకు రాసిన పత్రిక 13:5. మీరు రెడీగా ఉండండి. హెబ్రేయు రెఫరెన్స్ ఫస్ట్ యాక్ట్స్ ఎవరైనా చదవండి. యాక్ట్స్ 17:26-27.
మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తౌడులాడి కనుగొందిరేమో అని తన్ను వెదక నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఓకే, పొలిమేర అంటే తెలుసు కదా, సరిహద్దు. సరిగద్దు. సో నేను అనుకుంటున్నాను, సో మన పొలిమేరాని కూడా ఆయన డిసైడ్ చేసేసారు. ఏ కాలంలో ఉన్నాము ఇప్పుడు, సృష్టించి 5 years అయింది. యేసు ప్రభు పుట్టక ముందుకు ఎన్ని సంవత్సరం ఉంటుంది, దానికి ముందుకు ఏంజలిక్ పీరియడ్ అంటారు, అది ఎన్ని సంవత్సరం ఉండింది, ఎన్ని వేల సంవత్సరం. సో మన ముందు ఎన్ని సంవత్సరం వాళ్ళు బతికిపోయారండి. ఓకే, ఇది మన టైం ఫ్రేమ్ అంతే. 2026లో ఉన్నాము. ఓకే, మనము మెల్లగా గాలి గర్భములో కలిసిపోతాం. మన ముందు ఎంతో మంది ఉన్నారు. సో దేవుడు ఏ సమయంలో మనము ఉండాలో, ఎక్కడ ఉండాలనేది కూడా ఆయన డిసైడ్ చేశారు. ఎంత బ్యూటిఫుల్ చూడండి. మనం అనుకుంటాం ఏదో బతుకుతున్నాం బ్రదర్, ఏదో ఉంటున్నాము, కానీ దేవుని దృష్టిలో ఎంత గొప్పది. కాబట్టి మనము సంతృప్తి కలిగి ఉంటాం. ఎప్పుడు చూసినా ఇది లేదు అది లేదు అట్లే ఉండకండి, సంతృప్తి. ఓకే, తర్వాత మన జీవితంలో ఆయన ఆజ్ఞల్ని మనము లోబడటం మనకు మంచిది. ఓకే, ఇప్పుడు నేను చదవబోయేది లేదు, టైం అయింది కాబట్టి జస్ట్ రెఫరెన్స్ மட்டும் నోట్ చేసుకోండి. దేవుని ఆజ్ఞలన్నీ కూడా నా మేలు కొరకే, ఇది మన భారమైంది కాదు, అది మన మేలు కొరకే. ఓకే, 1 యోహాను 5:3, తర్వాత ద్వితీయోపదేశ కాండం 10:13. మీకు ఫ్రీగా ఉండినప్పుడు చదువుకోండి. తర్వాత ఇంకోటి ఏమంటే, దేవుడు మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిని ఆయన కంట్రోల్ కింద ఉంటుంది. మనము ఒక్కొక్కసారి అనుకుంటాం అన్ని అదుపులో లేదు బ్రదర్ అనుకుంటాం. గాడ్ కంట్రోల్స్ ఆల్ పీపుల్ అండ్ ఈవెంట్స్ దట్ అఫెక్ట్ అస్. మనకు సంబంధించిన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని దేవుడు అదుపులో ఉంచుతున్నాడు. మీకు కావాలంటే అందుకని ఎప్పుడు మనం కృతజ్ఞతా భావన కలిగి ఉండాలి. రోమిల్కి రాసిన పత్రిక 8:28. ఓకే, తర్వాత ఇంకొకటి 7th, జీసస్ డిఫీటెడ్ సాటన్ అండ్ ఫ్రీడ్ మీ ఫ్రమ్ హిస్ పవర్. మనము ఇదంతా కూడా మనం జకరియా ప్రవచనం యొక్క ఫలితాన్ని చూస్తున్నాం. ఆ రిఫ్లెక్షన్ నిర్భయాలుగా మనము జీవించాలంటే ఈ అపవాది తెస్తున్న భయము, అలాంటి ఏ రీజన్ లేకుండా భయం, ఆందోళన కలుగుతూ ఉంటుంది. దాంట్లో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు కాబట్టి మనము విమోచన కలిగిన వారుగా ఉంటాము. ఇది కావాలంటే చదవటం వర్ధంట్ అనుకుంటాను. హెబ్రేయులకు రాసిన పత్రిక 2:14-15 చదవటం త్వరగా. హీబ్రూస్ 2nd chapter 14 and 15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. చూసారా, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. మనల్ని చెరపెట్టుకున్న వాడిని దేవుడు చెరచపెట్టాడంట. అది సైతాన్ యొక్క క్రియలు. ఇంకో చోట మనం చేద్దాం, మనిషి కుమారుడు ప్రత్యక్షమైంది అపవాది యొక్క క్రియల్ని లయపరచడానికి. కాబట్టి మనకు ధైర్యం ఉంటుంది. ప్రభు శిలువ మరణము ద్వారా అపవాది అయిన మన యొక్క క్రియలన్నిటినీ లయపరిచాడు. కాబట్టి నేను అపవాదిని గురించి భయపడాల్సిన అవసరం లేదు, నిర్భయాలుగా బతకాలి. అదే నేను అన్నాను మొట్టమొదటిగా, మీరు భయం లేకుండా సంతృప్తి కలిగి సమాధానంగా సంతోషంగా జీవించండి. అదే జీవితంలో మీరు చేసే గొప్ప అచీవ్మెంట్. దానికి మించిన అచీవ్మెంట్ ఏమీ లేదు. బ్రదర్ నేను IAS ఆఫీసర్ క్లియర్ చేశాను బ్రదర్, నేను ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యాను బ్రదర్,
ఇవి ఎంత సెకండరీ అండి, ఇవంతా బై ప్రొడక్ట్స్, అవి కాదు. వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉంటారో పోయి కనుక్కోండి. ఓకే, తర్వాత దేవుడు మనల్ని ఒక దీవెనకరంగా చేయాలంటే ఆశిస్తున్నారు. అబ్రహాముకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం మనకు రావాలంట. ఓకే, చూడండి, ఆదికాండం 12:2లో దేవుడు అబ్రహాముని ఎట్లా దీవిస్తున్నాడు. ఆదికాండం 12:2లో నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాంతో అనగా. చాలు సిస్టర్, అందరూ ఆశపడి కలిగే చదివారు కాబట్టి ఇవన్నీ మీకు కలిగిన కాదు. ఓకే, సరే, ఇది అబ్రహాముకి ఇచ్చిన వచనాలు కదండి. అప్పుడు మన సంగతి ఏంటి? గలాతీయులకు రాసిన పత్రిక 3:14 చదువు. గలేషియన్ 3:14. గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అబ్రహాముకు పొందిన ఆశీర్వచనాలు అన్యులైన మనకు క్రీస్తు యేసు ద్వారా అందిందంట. ఓకే, చూడండి, కాబట్టి మనం బతుకు దినములో ఓకే దేవుడు మన కొరకు చేసిన దాన్ని తలుచుకొని ఆయన పట్ల కృతజ్ఞత ఉండి ఆయన్ని సంతోషపెడతామండి. అది ఒకటే మనం చేయగలిగిన ప్రయోజనమైనది భూలోకంలో ఏమంటే దాన్ని తప్పితే నాకు ఏం కనపడలేదు. ఏమైనా అచీవ్మెంట్ చేస్తాము, ఒక భార్యని పెళ్లి చేసుకున్నా, 2 పిల్లల్ని కన్నాను, 2 ఇళ్ళు కొన్నాను, 4 ఫారిన్ ట్రిప్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇది ఎక్కడికి వస్తాయి, ఎవరికి వస్తాయి? ఇదే అచీవ్మెంట్, దీంట్లో ఏ సంతృప్తి ఉండదండి. ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ టెల్లింగ్. కాబట్టి ఎవరితోటి పోటీ వేయకండి, ఎవరితోటి పోల్చుకోకండి. మీరు ధన్యులు, ప్రభు మీ కొరకు మరణించారంటే దాన్ని గుర్తుపెట్టుకోండి. దానికంటే గొప్ప ధన్యత ఇంకొకటి లేదు. ఎవరితోటి పోల్చుకోకండి. మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయకండి. మీరు సంతోషంగా జీవించండి. అదే మీరు చేయగలిగిన గొప్ప అచీవ్మెంట్ జీవితం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభా, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఆసక్తితో వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించిన విధానం కొరకు వందనాలు తండ్రి. మాకు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మ కొరకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభా, పాపములో నుండి, శాపములో నుండి మమ్మల్ని ప్రభా విడిపించి నీతిమంతులుగా చేసినందుకు వందనాలు. మా పాపముని జ్ఞాపకం చేసుకోమని చెప్పి వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు. ప్రభా తండ్రి, మా సరిగతులు, మా పొలిమరాన్ని ప్రభా మీరు నిర్ణయించారు కాబట్టి తండ్రి, మేము సంతృప్తి కలిగి సంతోషంతో జీవించే కృప దయచేయండి ప్రభా. తండ్రి ద్వితీయోపదేశ కాండంలో ఎంత గొప్ప హెచ్చరిక ఉంది. సమస్తము సమృద్ధిగా ఉండినప్పుడు నువ్వు దేవునిలా ఆనందించకుండా పోతీవి కాబట్టి ఈ శాపాలు నీకు వస్తాయని. కాబట్టి ప్రభా, మీరు మాకు ఇంతగా చేసినప్పుడు తండ్రి మా దృష్టిని మీ మీద పెట్టడానికి సహాయం చేయండి ప్రభా. అపవాది క్రియల్ని లయపరచండి ప్రభా. తండ్రి మేము మా బతుకు దినములన్నీ కృపాక్షేమములే మా వెంట వచ్చుట మేము ప్రభా కీర్తనలో మేము చెప్పినట్లు, చదివినట్లు మా జీవితములు దాన్ని విశ్వాసించి అభ్యాసం చేయటానికి సహాయం చేయండి. నిర్భయులుగా మేము జీవించడానికి మీరు సహాయం చేయండి ప్రభా. పౌలు చెప్పినట్లు మీరు ఆనందించుడి, నేను మళ్ళా చెప్తున్నాను ఆనందించుడి. కాబట్టి ప్రభా, జీవితంలో అవసరమైందని మేము వెతకటానికి సహాయం చేయండి ప్రభా. మొట్టమొదటిగా మిమ్మల్ని మీ రాజ్యాన్ని వెతికినప్పుడు మాకు అవసరమైందని మీరు అనుగ్రహిస్తారంటూ ఉంటుంది. కాబట్టి ప్రభా, లోకము వ్యర్థము మా మనుషులు రాకుండా ప్రభా మీకు ప్రధాన స్థానం ఇచ్చే కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఈ రోజు మా కొడు జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని మీరు
కనికరించి దర్శించి బలపరిచి ఆశీర్వదించి యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయం, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును కాక.